కాంగ్రెస్ పై అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని బుజ్జగిస్తున్నారు. జీవన్ రెడ్డి ఇంటికి మంత్రి శ్రీధర్ బాబు వెళ్లారు. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ కు జీవన్ రెడ్డి వెళ్తున్నారు అన్న వార్తల మధ్య శ్రీధర్ బాబు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇంటికి మంత్రి శ్రీధర్ బాబు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాంగ్రెస్ పై అసంతృప్తిగా ఉన్న జీవన్ రెడ్డిని బుజ్జగిస్తున్నారా అన్న వార్తల నేపథ్యంలో ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. వివరాలు శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. విజయ చంద్రిక, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇంటికి మంత్రి శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ వెళ్లారు. ప్రస్తుతం జీవన్ రెడ్డితో చర్చిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పైన జీవన్ రెడ్డి కొంత తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను పార్టీలో చేర్చుకున్నప్పటి నుంచి ఆయన 2 సంవత్సరాలుగా అసంతృప్తి గళాన్ని వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 25న పార్టీకి రాజీనామా చేసేందుకు ఆయన సిద్ధం కూడా అయ్యారు. జగిత్యాలలోని ఓ ఫంక్షన్ హాల్ కూడా బుక్ చేసుకున్నారు. ముఖ్య కార్యకర్తలతో మాట్లాడుతున్నారు. అదే సమయంలో స్వయంగా రైతులను వెంటేసుకొని ప్రభుత్వ తీరును కూడా వ్యతిరేకిస్తూ మొక్కజొన్న రైతులకు మద్దతు ధర ప్రకటించాలంటూ అధికార పార్టీలోనే ఉన్న సీనియర్ నేత కలెక్టరేట్ లో ఫిర్యాదు చేయటము, ప్రభుత్వం పైన కొంత అసంతృప్తితో ఉండటము కలకలం రేపింది. సో మొత్తానికి జీవన్ రెడ్డిని బుజ్జగించే పనికి అధిష్టానం రంగంలోకి దిగింది. స్వయంగా మంత్రి శ్రీధర్ బాబుని, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కూడా జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లారు. జీవన్ రెడ్డితో బుజ్జగిస్తున్నారు. జీవన్ రెడ్డిని పార్టీ వీడొద్దంటూ కూడా చెప్తున్నారు. గతంలో సంజయ్ కుమార్ పార్టీలో చేరిన సమయంలోనే జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు శ్రీధర్ బాబు వచ్చారు. జీవన్ రెడ్డికి తప్పకుండా తగిన గౌరవం ఇస్తామని చెప్పారు. అయితే కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం, అంటే సంజయ్ కుమార్ జోక్యం ఎక్కువగా పెరిగిందంటూ జీవన్ రెడ్డి క్రమంగా తన గళాన్ని వినిపిస్తూ వస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఆయన రాజీనామాకు సిద్ధపడ్డ నేపథ్యంలో మంత్రులు జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లటం ప్రాధాన్యత సంతరించుకున్నట్లు మనకు స్పష్టంగా అర్థమవుతోంది. జీవన్ రెడ్డి పార్టీని వీడుతారంటూ కూడా పెద్ద ఎత్తున ఆయన అనుచరులు ప్రచారం చేస్తున్నారు. మరి మంత్రుల బుజ్జగింపుతో జీవన్ రెడ్డి మళ్ళీ వెనక్కి తగ్గుతారా, అధిష్టానం ఏం చెప్పి పంపిందనేది చూడాల్సి ఉంటుంది. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ తో పాటు స్వయంగా నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా జీవన్ రెడ్డి అంశాన్ని పిసిసి చూసుకుంటున్నట్టు కూడా ఆయన కామెంట్ చేశారు. సో ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి మళ్ళీ వెనక్కి తగ్గుతారా అధిష్టానం బుజ్జగింపుతో, లేదా రాజీనామాకు సిద్ధపడతారా అనేది చూడాల్సి ఉంటుంది. విజయ చంద్రిక. థ్యాంక్ యూ శ్రీనివాస్. కాంగ్రెస్ పై అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని బుజ్జగిస్తున్నారు. జీవన్ రెడ్డి ఇంటికి మంత్రి శ్రీధర్ బాబు వెళ్లారు. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ కు జీవన్ రెడ్డి వెళ్తున్నారు అన్న వార్తల నేపథ్యంలో శ్రీధర్ బాబు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. మీకు ఎంత ఫాలోయింగ్ ఉంది, మాకు అంత ఫాలోయింగ్ ఉంటుంది సార్. అబ్బో సార్, మీ వెహికల్ అటు పోతుందంటే మాకు ప్రెస్ కింద చెప్తారు సార్. కాంగ్రెస్ పై అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని బుజ్జగిస్తున్నారు. జీవన్ రెడ్డి ఇంటికి మంత్రి శ్రీధర్ బాబు వెళ్లారు. మరిన్ని వివరాలు శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్. సో విజయ చంద్రిక, మొత్తంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యవహారం పైన పిసిసి చీఫ్ పిసిసి దృష్టి సారించింది. జీవన్ రెడ్డితో మాట్లాడేందుకు మంత్రులను రంగంలోకి దింపింది. స్వయంగా మంత్రి శ్రీధర్ బాబు, మంత్రి అడ్లూరి లక్ష్మణ్,
కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లి జీవన్ రెడ్డిని బుజ్జగిస్తున్నారు. 2 సంవత్సరాలుగా అంటే జగిత్యాల నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీతో పనిచేస్తానంటూ ఆయన చెప్పిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత అప్పటి నుంచి జీవన్ రెడ్డి అసంతృప్తిగా ఉంటూ వస్తున్నారు. ఇటీవల మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కూడా సంజయ్ కుమార్ వర్గానికి ఎక్కువ టికెట్లను కేటాయించడం పైన జీవన్ రెడ్డి అలిగారు. గతంలో జగిత్యాల జిల్లాకు సంబంధించిన నామినేటెడ్ పదవుల విషయంలో సంజయ్ కుమార్ జోక్యం ఎక్కువగా ఉందంటూ ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి మద్దతు తెలిపితే తనకు ఇబ్బంది లేదు, కానీ పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే ఎట్లా అంటూ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి మనకు తెలిసిందే. సో ఈ నెల 25న జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మీడియా సమక్షంలో కూడా కాంగ్రెస్ పార్టీని వీడటం ఖాయమంటూ కూడా ఆయన ప్రకటించారు. సో ఈ నెల 25న ముఖ్య కార్యకర్తల సమావేశం పెట్టుకొని ఆ సమావేశంలోనే రాజీనామా చేస్తానంటూ ఆయన సిద్ధపడ్డ పరిస్థితి కనిపిస్తోంది. ఓ ఫంక్షన్ హాల్ కూడా జగిత్యాల ముఖ్య కార్యకర్తల సమావేశం కోసం బుక్ చేశారు. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి పార్టీ వీడుతారు, జీవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తారంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు రావడంతో అధిష్టానం రంగంలోకి దిగింది. గతంలో స్టార్టింగ్ లో అంటే సంజయ్ కుమార్ చేరిన సమయంలోనే అలిగిన జీవన్ రెడ్డిని బుజ్జగించడానికి గతంలో శ్రీధర్ బాబు వచ్చారు. తాజాగా మళ్ళీ శ్రీధర్ బాబునే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన శ్రీధర్ బాబునే అధిష్టానం రంగంలోకి దింపింది. శ్రీధర్ బాబుతో జీవన్ రెడ్డి చర్చలు జరుపుతున్నారు. తగిన ప్రాధాన్యత గౌరవం ఇస్తామంటూ కూడా శ్రీధర్ బాబు హామీ ఇస్తున్నారు. శ్రీధర్ బాబు వెంట జగిత్యాల జిల్లాకు సంబంధించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కూడా ఉన్నారు. సో నిన్న స్వయంగా జీవన్ రెడ్డి ఎపిసోడ్ తర్వాత చాలా రోజుల తర్వాత స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా జీవన్ రెడ్డి వ్యవహారాన్ని పీసీసీ చూసుకుంటుందంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. సో జీవన్ రెడ్డిని మంత్రులైతే బుజ్జగిస్తున్నారు. మరి మంత్రుల బుజ్జగింపుతో జీవన్ రెడ్డి వెనక్కి తగ్గుతారా లేదా రాజీనామాకు సిద్ధపడతారా అనేది చూడాలి.